ఎప్పుడు కూడా టెక్నాలజీ, అధికార యంత్రాంగం, ఇంకొక పక్క ప్రజాప్రతినిధులు. ఈరోజు ఈ మీటింగ్కి ముగ్గురిని పిలిచాం. ఒక పక్క అధికార యంత్రాంగం మొత్తం ఉన్నారు, బాగా ఫీల్డ్లో పనిచేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు పొలిటికల్ లీడర్షిప్ ఇచ్చారు మంత్రులు. మీరు దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు కూడా పొలిటికల్ మేనేజ్మెంట్ ప్రజాప్రతినిధులు చేయాలి. అధికార యంత్రాంగం సమర్థవంతంగా వాళ్ళకుండే అధికారాలు ఉపయోగించుకొని అక్కడ మనం ఏమనుకుంటాం అవన్నీ వాళ్ళు చేయగలిగి రెండు కూడా కలిపి చేయగలిగితే చాలా మంచి ప్రయోజనాలు వస్తాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సర్వీసెస్ ఎక్స్ట్రార్డినరీ వర్క్ చేశారు. పోలీస్, రెవెన్యూ, ఆల్ డిపార్ట్మెంట్స్, ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లు చాలా బాగా చేశారు. కడాన స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇందులో భాగస్వాములు అయ్యారు. ఎన్జిఓస్ను కూడా అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో మనం దీన్ని ఇదొక టీమ్ స్పిరిట్, టీమ్ వర్క్, అందరం కలిసి పనిచేస్తే ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా వస్తుందో మనం చేసి చూపించాం. ఇది చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ నేను ఈరోజు సాయంత్రం లండన్కి వెళ్తా ఉంటే లేట్ అయితే కరెక్ట్ కాదు, మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలి. మిమ్మల్ని రికగ్నైజ్ చేయడమే కాదు, రాష్ట్రానికి ఒక మెసేజ్ పంపించాలి. మనం చేసిన పని ఒక స్ఫూర్తిదాయకంగా ఉండడం ఒక ఆస్పెక్ట్ అయితే, ఈ స్ఫూర్తిని ప్రజలు కూడా అందుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసిందంతా ప్రజల కోసం చేశాం. ప్రజల్లో కూడా భవిష్యత్తులో వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని కొంతమంది వాలంటీర్స్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఏ ఈవెంచువాలిటీ వచ్చినా, ఏ పెద్ద సైక్లోన్ వచ్చినా, లేకుంటే ఇంకొక విపత్తు వచ్చినా ప్రజల సహకారం ఉంటే చాలా ఈజీగా అవుతుంది.